ఆరాధించమని చెప్పాడు. ఆ యొక్క పార్వతీదేవి యొక్క అనుమతి తీసుకుని అంతము చేశాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు. చేయగానే ఆ యొక్క ఉదరము తీర్చడాన్ని నందిని చక్కగా గంగిరెద్దులాగా తయారు చేసుకొని వెళ్తాడు. ఆ యొక్క నంది వెళ్ళి తన యొక్క రెండు యొక్క కొమ్ములతోని ఆ యొక్క ఉదరాన్ని తీర్చి ఆ పరమేశ్వరుడు బయటకు తెస్తుంది. ఆ యొక్క పరమేశ్వరుడు బయటకు రాగానే ఆ యొక్క గజాసురుడు ఇలా కోరుకుంటాడు, తండ్రి నా యొక్క జీవితంలో నేను చేయడానికి తప్పుడు నిందలు విరామంలో ఏదన్నా చేసింటే తండ్రి నా యొక్క తప్పులను క్షమించు తండ్రి, నా యొక్క శిరస్సును ఎల్లకాలం కూడా ఎక్కడికి కూడా చెడిపోకుండా నా యొక్క శిరస్సును అందరూ కూడా నమస్కరించేటప్పుడు నా యొక్క ఈ యొక్క రూపాన్ని నా యొక్క కన్నులో చూసేటట్టు నన్ను ఆశీర్వదించండి అని స్వామివారిని కోరుతారంట. కోరగానే ఆ యొక్క స్వామివారు తిరిగి తన యొక్క కైలాసానికి నా ఎక్కడికైనా కానీ గజాసురా నీ యొక్క కోరికను నేను తీరుస్తాను అని తదాస్తు అని చెప్పి స్వామివారు కైలాసానికి బయలుదేరుతారు. కైలాసానికి బయలుదేరి ఆ యొక్క కైలాసానికి వెళ్ళగానే ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఆ యొక్క లోపలికి వెళ్ళకుండా పరమేశ్వరుని ఆపుతారు. మొదటిగా ఆ యొక్క ప్రథమ గణములు నంది గుండి చండీశ్వరుడు యొక్క ప్రథమ గణములు నంది కూడా వెళ్ళి విఘ్నేశ్వరుని లోపలికి వెళ్ళేవాడిని అనుమతి ఇస్తే వారితో కలిసి యుద్ధం చేస్తాడు విఘ్నేశ్వరుడు. చేయగా అన్ని ప్రథమ గణాల దశలు చాలా బాగా లభిస్తాయి. ఆ యొక్క పరమేశ్వరుడు కోపం వస్తుంది, ఆహా నన్ను నమ్ముకొని నా యొక్క ప్రథమ గణాలకే నువ్వు ముప్పు చేస్తావా, తండ్రి ఇదంతా తప్పు నాయన అని చెప్పి చాలా ఓపికతో పరమేశ్వరుడు నువ్వు పార్వతీదేవుని కుమారుడు అంటే నాకు కూడా కుమారుడే, తక్షణమే దారి నేను ఆ యొక్క పార్వతీదేవి పతిని అని చెప్తాడు. అప్పటికి కూడా విఘ్నేశ్వరుడు వినకుండా కుమారు కూడా లోపలికి చెప్తాడు. ఆ యొక్క మొండిని ఎంత కూడా వదలకపోవడం దానికి ఆ యొక్క పరమేశ్వరుని కోపం వచ్చి ఆ యొక్క త్రిశూలాన్ని తీసి ఆ యొక్క ఖండించి వేయగానే ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క గృహంలో నుంచి బయటకు వస్తుంది. కైలాస శిఖరంలో ఉండే ఒక గృహం నుంచి బయటకు వస్తుంది. వచ్చి ఆ యొక్క తన యొక్క కుమారుణ్ణి ఆ యొక్క చనిపోయి ఉండడం చూసి ఆ యొక్క పార్వతీదేవి అగ్నిలో దహనం కాబోతుంటే ఆ యొక్క పరమేశ్వరుడు చెలించిపోయి తక్షణమే తను చాలా విపరీతమైన బాధలోకి కూర్చోపోయి తక్షణమే కొంత సమయం తర్వాత ఆ యొక్క పార్వతీదేవికి ఆ యొక్క నారాయణుని త్వరగా ఓ పరమేశ్వర నువ్వు ఇక ముందే కదా గజాసురుని వరమిచ్చావు, తన యొక్క శిరస్సును తెచ్చి విఘ్నేశ్వరుని పెట్టమని ఆ యొక్క శ్రీమన్నారాయణుడు చెప్తాడు. చెప్పగానే తక్షణమే ఆ యొక్క నంది ప్రథమ గణములన్నీ కూడా కలిసి ఆ యొక్క గజాసురుడు చనిపోయిన స్థలానికి వెళ్ళి ఆ యొక్క ఉత్తరానికి తల చేసి పడి ఉన్న ఆ యొక్క గజాసురుడి యొక్క శిరస్సును ఖండించి తెచ్చి ఆ యొక్క విఘ్నేశ్వరుని పెట్టి ఆ యొక్క విఘ్నేశ్వరునికి ప్రాణం పోస్తారు. పోయగానే తక్షణమే నిద్రలేస్తా ఆ యొక్క విఘ్నేశ్వరుడు పైకి లేస్తాడు. లేయగానే చక్కటి రూపాన్ని ధరించి ఆ యొక్క చక్కటి రూపాన్ని ధరిస్తాడు. ధరించి ఆ యొక్క విఘ్నేశ్వరుడు వివిధమైన శక్తులను ఇచ్చి ఆ యొక్క ప్రథమ గణములకు కూడా అధిపతికి నీవే నాయన అని చెప్పి ఆ యొక్క స్వామివారు అక్కడి నుంచి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా వరాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే కొంతకాలం వరకు ఆ యొక్క కుమారస్వామికి విఘ్నేశ్వరునికి ఊరి మధ్యలో ఆ యొక్క శని భగవానుడు వచ్చి ఆయన కుమారస్వామి ఆ యొక్క ఘనాధిపత్యము విఘ్నేశ్వరుని కంటే చాలా ఎక్కువ యుద్ధాలు చేస్తావు కదా, నీ వాహనం ఆయన కంటే చాలా